హలో అండి. మన విజయవాడలో ఉన్నటువంటి పీవీపీ మాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరనుకుంటా నాకు తెలిసి. ఈ పీవీపీకి ఎన్నోసార్లు వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అసలు రాని వాళ్ళు కూడా ఉండొచ్చు. పీవీపీ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే వేరే ఊర్లో ఉంటారు కదా! సో, వాళ్ళ గురించి అయితే అంటున్నాననమాట. మనకి విజయవాడలో ఉండే వాళ్ళందరికీ కూడా పీవీపీ మాల్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది తెలుస్తుంది. కానీ ఫెస్టివల్ సీజన్లో మాత్రం చాలా అంటే చాలా ఐటమ్స్ పెడతారు. డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు. చూడండి ఎంత బాగా చేశారో. ఎవ్రీ ఇయర్ ఇంతే అనమాట. చాలా బాగా డెకరేట్ చేస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. అంటే మనమేమీ కొనుక్కోకపోయినా చక్కగా తిరిగి రావడానికి బాగుంటుంది అనమాట. పైన షాపింగ్ మాల్ ఉంటుంది, సినిమా థియేటర్ ఉంటుంది, చాలా ఉంటాయి. గోస్ట్ హౌస్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు గోస్ట్ హౌస్లకి, నాకు చాలా భయం. అందుకని ఎప్పుడన్నా వెళ్ళినా కూడా అలా అలా తిరిగి వచ్చేస్తూ ఉంటాను. కానీ చాలా సంవత్సరాలు అయింది పీవీపీకి వెళ్ళి నేను. ఫైనల్గా లాస్ట్లో మా అబ్బాయితో ఒకసారి వెళ్ళాను అంతే. ఇంకప్పటి నుంచి మళ్ళీ పీవీపీలో అడుగు పెట్టలేదు. ఇంకా పీవీపీకి వెళ్ళే అవసరం ఉండదేమో అనుకున్నాను, కానీ వీడియో కోసం అని చెప్పి వెళ్ళాల్సి వచ్చిందనమాట. కానీ మళ్ళీ పీవీపీకి వెళ్ళిన తర్వాత ఒకప్పుడు తిరిగేవాళ్ళం, ఒకప్పుడు వచ్చేవాళ్ళము అన్న గుర్తులైతే వచ్చాయి. వీడే మా పెద్దోడు నేను వెళ్ళాము పీవీపీకి అయితే. కానీ ప్రతిసారి పీవీపీలో క్రిస్మస్కి కానీ జనవరి 1కి కానీ లోపల డెకరేట్ చేసేవాళ్ళు. ఈసారి ఏంటంటే బయట డెకరేట్ చేశారు. ఇదివరకు లోపలే చక్కగా ఏదైనా కూడా లోపల పెట్టేవాళ్ళు. చూడడానికి బాగుండేది, ఫోటోలు దిగడానికి చాలా బాగుండేది. ఇప్పుడు ఎందుకన్నా మరి బయట పెట్టారనమాట. అంటే క్రిస్మస్కి చెట్టుని పెడతారు కదా, సో అదైతే బయట పెట్టారు. నేను ఇంకా లోపల ఉంటుందేమో అనుకొని మేము గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్లో పైకి వచ్చేసాము. తీరా చూస్తే అసలు బయట పెట్టారు. మళ్ళీ బయటికి వెళ్ళి మేము ఆ చెట్టుని అయితే వీడియో తీసానమాట. పీవీపీ అయితే ఇట్లా ఉంటుందండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూస్తారని పెట్టాను. మీలో ఎవరైనా పిల్లలతో వెళ్ళాలనుకుంటే ఇట్లా చక్కగా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు పిల్లలతోటి. చాలా బాగుంది. అక్కడైతే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కొంచెం సేపు అక్కడే ఉండిపోయాను అనమాట, వాళ్ళని చూస్తా. పైనుంచి అయితే ఇట్లా తీసాను వీడియో అనేది. కానీ విజయవాడలో పీవీపీ కాకుండా పీవీఆర్ ఒకటి ఉంది, ట్రెండ్ సెట్ ఒకటి ఉంది. ఆ రెండిటి మీద కూడా ఎందుకన్నా నాకు పీవీపీయే బాగా నచ్చిద్ది. అంటే పెద్ద ప్లేసు, చూడడానికి కూడా బాగుంటుంది. డెకరేషన్ కూడా వీళ్ళు బాగా చేస్తారనమాట పీవీపీ వాళ్ళు. అందుకని ఎందుకన్నా నాకు పీవీపీయే నచ్చిద్ది అనమాట. ఈ బొడ్డోడు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడు. నేనేమో కొంచెం సేపు అలా ఉండిపోయా. ఏంటమ్మా అలా చూస్తున్నాను మా పెద్దోడు అడిగితే, బాల్ ఎదురా బాలుని కొడుతున్నాడు, బాల్ రావట్లేదని నేను అడుగుతున్నాను. అట్లా ఉంటుంది అనమాట. బొమ్మ చూసారా ఎంత బాగా ఆడుతుందో. అది కొనుక్కుందాం అనిపించింది నాకైతే. చాలా బాగా నచ్చింది నాకు ఆ బొమ్మ. ఇదండి మన పీవీపీ వీడియో వ్లాగ్ అయితే. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వీడియో నిన్న కానీ మొన్న కానీ పెట్టాల్సింది. నేను కొంచెం బిజీగా ఉండిపోయి వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. మళ్ళీ ఇంకో వీడియో తీసి ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అట్లాగే మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా. విజయవాడలో ఇంకా ఉండే ప్రదేశాలను కూడా చూపిస్తాను. ఈ బ్యాగులు చూసారా, ఈ బ్యాగులు నేను ఆన్లైన్లో చూశాను అనమాట. నేను ఆర్డర్ పెట్టాను, అందుకే నేను తీసుకోలేదు. సో ఇప్పుడు ఆ బ్యాగ్ నేను అన్బాక్సింగ్ వీడియో కూడా చెయ్యాలి. ఆల్రెడీ వచ్చేసింది నాకు ఆర్డరు. అన్బాక్సింగ్ వీడియో చేసి ఆ హ్యాండ్ బ్యాగ్ అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఎట్లా ఉంది ఏంటి అనేది చెప్పండి. ఇదిగోండి ఇదే చెట్టు బయట పెట్టానని చెప్పారు కదా, ఇదే బయట పెట్టారు. ఎప్పుడు లోపల పెట్టేవాళ్ళు ఈసారి బయట పెట్టారనమాట. మన ఛానల్లో ఇంకో ఛానల్ కూడా కొలాబరేట్ అయ్యింది, కొంచెం దానికి కూడా సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ నేమ్ వచ్చి సుశీల వంటగది ఛానల్ అనమాట. అందులో అన్ని వంటకాలు ఉంటాయి. ఇదేమో వ్లాగ్ ఛానల్. ఒకసారి దాన్ని కూడా విజిట్ చేయండి మీకు టైం ఉంటే కనుక. దీనికి కూడా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.